ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ ఏజ్ గ్రూప్ పిల్లల్లో మనం ఈ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం మేడం? సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అక్యూట్ ల్యూకీమియాస్ అయితే మనకి 2 to 6 ఇయర్స్ మధ్యలో కామన్‌గా చూస్తాం. లెస్ దాన్ 2 ఇయర్స్, అబౌవ్ 10 ఇయర్స్ కూడా చూస్తాము. ఆన్ ద అదర్ హ్యాండ్ ట్యూమర్స్ లైక్ విల్మ్స్ ట్యూమర్, హెపటోబ్లాస్టోమాస్, న్యూరోబ్లాస్టోమాస్ ఇవన్నీ లెస్ దాన్ 4 ఇయర్స్‌లో ఎక్కువగా చూస్తామండి. వేరాజ్ మీరు హాడ్జ్కిన్స్ లింఫోమా అంటారు. లింఫ్ నోడ్ ఎన్లార్జ్‌మెంట్‌తో ప్రెజెంట్ అవుతారు. క్రానిక్‌గా లింఫ్ నోడ్ ఎన్లార్జ్‌మెంట్ ఉంది. అదర్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్, లాస్ ఆఫ్ అపటైట్, లాస్ ఆఫ్ వెయిట్, స్వెట్టింగ్స్, ఇచ్చింగ్, నైట్ ప్రోరైటిస్ అంటారు. అట్లాంటి నైట్ స్వెట్స్, ప్రోరైటిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే హాడ్జ్కిన్స్ లింఫోమా అనేది అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో చూస్తాము. అడోలసెన్స్ అండ్ మళ్ళీ బైఫేజిక్ అంటారు. లేట్ అడల్ట్స్లో కూడా చూస్తాము. ఆన్ ద అదర్ హ్యాండ్ ఆస్టియోసార్కోమాస్ ఇవి కూడా అడోలసెంట్ ఏజ్ గ్రూప్, యంగ్ అడల్ట్స్. సో టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి అది ఏ ఏజ్లో వస్తుంది అనేది డిఫర్ అవుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు మనకు ఒక బేబీకి ఉందనుకోండి క్యాన్సర్, వాళ్ళ సిబ్లింగ్ అయితే యంగర్ అవ్వచ్చు, ఎల్డర్ అవ్వచ్చు, ఆ సిబ్లింగ్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయండి? సో ఇఫ్ యువర్ సిబ్లింగ్ హ్యాస్ ఆర్ అదర్ ఫ్యామిలీ మెంబర్ హ్యాస్, యువర్ టెండెన్సీ విల్ బి హయ్యర్ దాన్ జనరల్ పాపులేషన్. జనరల్ పాపులేషన్ కన్నా కూడా మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే టెండెన్సీ అయ్యి ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ డెఫినెట్లీ గెట్ ఇట్. సో చాలామంది ఒక చైల్డ్కి డయాగ్నోజ్ అవ్వగానే మిగిలిన పిల్లలకు కూడా టెస్ట్లు చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మమ్మల్ని. సో వీ ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్ టెండెన్సీ అనేది హయ్యర్ ఉందమ్మా, బట్ సిమ్టమ్ ఏం లేకుండా మనం టెస్ట్ చేసి వీ డోంట్ డిటెక్ట్ ఎనీథింగ్. కాబట్టి మనం అనవసరంగా టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలకు వచ్చే క్యాన్సర్లో స్క్రీనింగ్ మెథడ్స్ అని మీరు విని ఉంటారు పెద్దవాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి వీటన్నిటికీ స్క్రీనింగ్ మెథడ్స్ ఉంటాయి. సో యూ డూ ద ప్యాప్ స్మియర్, యూ డూ ద మ్యామోగ్రామ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్యాప్ స్మియర్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, ఇవి స్క్రీనింగ్ మెథడ్స్ అనమాట. వేరాజ్ ఫర్ కిడ్స్ అలాంటి స్క్రీనింగ్ మెథడ్స్ ఉండవు. సో బికాస్ దే ఆర్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ క్యాన్సర్స్ అనమాట. యూ డూ ద స్క్రీనింగ్ అగైన్ ఆఫ్టర్ 1 ఇయర్ యూ ఆర్ డూయింగ్ ద స్క్రీనింగ్. ఈ మధ్యలో డెఫినెట్గా అది ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ కాబట్టి సో ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు కమ్ అట్ ఎనీ టైమ్. ఓకే. కాబట్టి స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి పనిచేయవు పిల్లలకి. బయాలజీ ఈజ్ డిఫరెంట్, ద వే ఇట్ ఎవాల్వ్స్ ర్యాపిడ్లీ ఈజ్ డిఫరెంట్. కాబట్టి స్క్రీనింగ్ మెథడ్స్ ఉండవు. ఓకే. అండ్ ఇంకొకటి మేడం, అంటే చాలామంది ఇప్పుడు మనం బేబీస్లో వస్తుంది అనుకున్నాం, అంటే ఇప్పుడు మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేదా ఆమె తీసుకునే డైట్ వల్ల ఇలాంటి ఏమైనా కంట్రోల్ చేయడమో లేకపోతే ఆవిడ తీసుకునే ప్రికాషన్స్ వల్ల కంట్రోల్ చేయడం అనేది సాధ్యం అవుతుందా? సో మదర్ తీసుకునే డైట్తో సంబంధం ఉండదండి. హవెవర్ మనం తీసుకునే డైట్తో కూడా పెద్దగా పిల్లలకు వచ్చే క్యాన్సర్స్లో ఉండవు. కానీ బట్ అడోలసెంట్స్, యంగ్ అడల్ట్స్లో డైట్ హ్యాబిట్స్ అనేవి డెఫినెట్లీ మ్యాటర్స్. ఎందుకంటే ఎస్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ గోస్ అప్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. సో ఇట్ స్టార్ట్స్ అనమాట ఇన్సిడెన్స్ ఆ టైంలో. సో డెఫినెట్లీ డైట్ అనేది అక్కడ మనకి డిఫరెన్స్ అనేది తెస్తుంది. అదర్ దాన్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ హెల్దీ విత్ ద డైట్ హ్యాబిట్స్, ఈవెన్ ఇఫ్ యూ గెట్ ద క్యాన్సర్, సో యువర్ రికవరీ ఈజ్ బెటర్, మచ్ బెటర్, ఫాస్టర్. సో మన డైట్ హ్యాబిట్స్ అనేవి సరిగా లేవనుకోండి, మన క్యాన్సర్ వచ్చిన తర్వాత హైజీనిక్ డైట్ లేదు, జంక్ ఫుడ్ ఎక్కువ ఉంది, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ ఉంది, హెల్దీ డైట్ తీసుకోవడం లేదు, దెన్ డెఫినెట్లీ ద రికవరీ ఈజ్ నాట్ గుడ్. ఓకే. సో అంటే ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే అంటే ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు, త్వరగా కోలుకోవచ్చు అంటూ? సో వి సే హై ప్రోటీన్ డైట్, హైజీనిక్ డైట్, న్యూట్రోపెనిక్ డైట్ అంటారు. అంటే హైజీనిక్ డైట్, డెఫినెట్లీ కుక్డ్ డైట్, ఫ్రెష్లీ కుక్డ్ డైట్, హెల్దీ డైట్, హోమ్ మేడ్. సో అవుట్ సైడ్ ఆబ్వియస్లీ వీ కెనాట్ ఎన్ష్యూర్ ద హైజీన్ కదా. సో అందుకోసమని హోమ్ మేడ్ డైట్, హెల్దీ డైట్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. అంటే వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ చేసి ఇవ్వాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ సరవుగా వాష్ చేసి ఇవ్వచ్చు. అండ్ హై ప్రోటీన్ డైట్, బికాజ్ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అంటే మన బాడీలో మజిల్ మాస్ బాగుంటే మనం ఇచ్చే కీమోథెరపీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ అంటారు. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది బెటర్గా పనిచేస్తుంది, టాలరెన్స్ బెటర్గా ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. సో కీమోథెరపీ ఇచ్చినప్పుడు మన బాడీలో ఉన్న మజిల్ మాస్ ఇండెక్స్ కరెక్ట్గా ఉందంటే మన టాలరెన్స్ బెటర్గా ఉంటుంది. ఓకే అండి. దానికి ప్రోటీన్ డైట్, హెల్తీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో అంటే ఇప్పుడు ఈ రకమైన క్యాన్సర్లు పిల్లల్లో చూడటానికి కారణం జంక్ ఫుడ్ అనుకోవచ్చా మనం, అంటే పిజ్జాస్, బర్గర్స్, అలా బయట డ్రింక్స్, సో అవన్నీ కూడా ఒక కారణం అనుకోవచ్చా? అలాంటివి అనేది మెయిన్గా ఒబేసిటీ. సో ఒబేసిటీ అండ్ దెన్ ఆబ్వియస్లీ యంగ్ ఆన్సెట్ డయాబెటీస్ అంటారు కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి వాటి వల్ల. క్యాన్సర్ అనేది కొంతవరకు ఏమైనా ప్రభావం సో చూపిస్తుంది? కొంతవరకు ప్రభావం అంటే యాజ్ ఐ సెడ్ అడోలసెన్స్లో కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇట్లాంటివి, ఇఫ్ ఎస్పెషల్లీ వెన్ దే టేక్ ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్ అట్లాంటి వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎస్, దట్ ఆల్సో హ్యాస్ సమ్ లింక్ టు క్యాన్సర్, బట్ మెయిన్లీ టు ఒబేసిటీ, యంగ్ ఆన్సెట్ డయాబెటీస్, యంగ్ ఏజ్లో అనవసరంగా వాళ్ళు ఇన్సులిన్ వరకు వెళ్ళే అవకాశాలు ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనకి పిల్లల్లో హెచ్పివి వ్యాక్సిన్ వేసినట్లయితే, అంటే ఒక సర్టైన్ ఏజ్ పిల్లలకి వేస్తే కొంతవరకు ఫ్యూచర్లో కొన్ని క్యాన్సర్స్ని అడ్డుకుంటుంది అంటున్నారు, మరి అది ఎంతవరకు వాస్తవం? సో ఏ ఏజ్ పిల్లలకి? మనకి అడల్ట్హుడ్లో, సో విమెన్కి, ఫీమేల్స్కి మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్, దెన్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంటబుల్. హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఈ వ్యాక్సిన్ అనేది డెఫినెట్గా అందరు తీసుకోవాలి, పిల్లలు ఎస్పెషల్లీ, అండ్ ఆఫ్ కోర్స్ యంగ్ అడల్ట్స్ ఆల్సో. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మెయిన్లీ ఫీమేల్స్గానే ఉండేది, బట్ నౌ వీ నీడ్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఈవెన్ ఫర్ బాయ్స్. సేమ్ వ్యాక్సిన్? ఎస్, సేమ్ క్యాన్సర్, సేమ్ వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్, రైట్? ఎస్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినే అమ్మాయిలకి ఎలాగ సర్వైకల్ క్యాన్సర్ కంట్రోల్కి ఉపయోగపడుతుందో అబ్బాయిలకి పీనైల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎన్ని డోసెస్ వేయాల్సి ఉంటుందండి? సో ఇఫ్ ఇట్ ఈస్ అట్ వెరీ యంగ్ ఏజ్ 2 డోసెస్ సరిపోతాయి, లైక్ లెస్ దాన్ 15, లెస్ దాన్ 16 ఇయర్స్ వాళ్ళకి. సో వేరే 10 to 15 ఇయర్స్లో వేసామంటే కనుక 2 డోసెస్ సరిపోతాయి. బట్ ఇఫ్ యూఆర్ గివింగ్ అట్ లేటర్ ఏజ్, దెన్ అప్ టు 45 వరకు వేసుకోవచ్చు ఆ వ్యాక్సిన్. 3 doses are required. Yes, boys and girls ki. సో అబ్బాయిలు కూడా 40 ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. 45 now they are extending in the future even up to 50. Yeah. సో యూస్ఫుల్ అంటారు కంపల్సరీ అందరూ? Definitely. So that is one vaccine, definitely controls the common cancer. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.